ఈ ప్రపంచంలో అన్ని దేవతల కంటే గొప్పవాడు ఈశ్వరుడు అని చెబుతున్నాడు. అటువంటి ఈశ్వరుడు అయిన తన భార్య అయినటువంటి పార్వతికి గురు విశిష్టత చెబుతూ నా గురురోధికం నా గురురోధికం నా గురురోధికం అని 3 సార్లు చెప్తున్నాడు. 3 సార్లు ఎందుకు చెప్పినాడంటే 3 సార్లు ఏదైనా చెప్తే సనాతన ధర్మంలో కానీ హిందూ ధర్మంలో కానీ సత్యం సత్యం పరమ సత్యం అని గుర్తు. నా గురురోధికం అంటే గురు కన్నా అధికం లేనే లేదు అని అర్థం. మళ్ళీ ఈశ్వరుడు పార్వతికి ముందు సాగిస్తూ గురుని విడిచి నన్ను ఎంత సేవించినా నిష్ప్రయోజనం అని చెప్పినారు. ఇంకా చాలా వివరణంగా ఉదాహరణపరంగా చెప్పాలంటే రావణుడు, శ్రీరావణుడు మనందరికి తెలిసినవాడు, దశకంఠుడు, అతనికి మించిన శివభక్తుడు లేనేలేడు. తంత్రమంత్రమే తెలిసినవాడు, బ్రహ్మ విధిని పొంది రావణ బ్రహ్మ అనిపించుకున్నట్టు వాడు, తపస్సంపన్నుడు, శక్తి సామర్థ్యం ఉన్నవాడు, రాముడు కన్నా 100 రెట్లు బలమైన వాడు. రామరావణ యుద్ధం జరిగినప్పుడు శ్రీరామచంద్రమూర్తి రావణాసుని సంహరించడానికి శతవిధములుగా ప్రయత్నిస్తే చాలినప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన గురుగారిని చేరి వివరించినాడు, నేను ఈ శతవిధములుగా ప్రయత్నిస్తున్నాను, రావణ సంహారం అయితే లేదన్నప్పుడు. అప్పుడు గురుగారు సలహా ఇచ్చినాడు. ఏమని సలహా ఇచ్చినాడంటే నాభి స్థానం నందు బాణం వదిలితే రావణ సంహరిస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని మెచ్చుకోవాలి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఏమి సంకోచించకుండా అప్పుడు నా గురుడు చెప్పినాడని దృఢంగా నమ్మి అనుమానపడలేదు. ఈ శతవిధముగా ప్రయత్నించే చావనట్టి వాడు ఈయన చెప్పినట్లు చేస్తే చేస్తాడని అనుమానపడలేదు. దృఢ విశ్వాసంతో నమ్మి తన గురుగారు చెప్పినట్లు నాభిస్థానంలో బాణ వేసినప్పుడు రావణ సంహరించాడు. అప్పుడు మళ్ళా నవ్వుతూ ఈశ్వరుడు చెప్తున్నాడు పార్వతికి, గురుని విడిచి నన్ను ఎంత సేవించను అంతగా ప్రయోజనం పొందలేదు. ఇక్కడ అంతగా ప్రయోజనం పొందలేని వాడు ఎవరు? శివభక్తుడు రావణాసురుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రతి వ్యక్తి గురుపుత్రుడైనటువంటి తెలుసుకోవాల్సింది ఏంటంటే గురు పాదములు పట్టుకొనడం వల్ల సాక్షాత్ శ్రీ పరమాత్ముడు అయిన పరమేశ్వరుడు మీ ఎదుట వచ్చి నిలబడవచ్చు. కానీ ఆ పరమేశ్వరుడైన పాదము పట్టుకోవడం వల్ల గురుడు దొరుకుతాడో లేదని ఖచ్చితంగా చెప్పలేము, నమ్మకం కూడా లేదు, ముఖ్యంగా నాకు. ఎందుకంటే అప్పుడు పెద్దలు చెప్పినారు, గురు స్థానానికి రావాలన్నా, గురువు యొక్క ప్రసాదం తినాలన్నా, గురువు యొక్క వాక్యం వినాలన్నా, జ్ఞానమూర్తి అయిన గురుమూర్తిని దర్శనం పొందాలన్నా, గురు సేవ చేయాలన్నా, గురు కృప పొందాలన్నా ఎన్నో కోటి జన్మల పుణ్యఫలం ఉంటే మాత్రం లభ్యమవుతుంది. అటువంటి గురువు ఒక దర్శనం పొందిన మనము గురువు ఒక స్థానంలో ఉన్నాము, పెద్దల ద్వారా వాక్యం వింటున్నాము. వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఏ పరమాత్ముడే చెప్తున్నాడు ఇక్కడ, గురుని కన్నా గొప్పవాడు లేనేలేడని. మరి గురుపుత్రులు ఏంటివాడు కొందరికి మాత్రమే ఆ పరమాత్ముడే గొప్పవాడని ఇంకా ఆ పరమాత్ముని పాదములనే పట్టుకొని చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే ఆ కొందరికి మాత్రమే ఇప్పటికైనా మేల్కొని గురువు యొక్క విశిష్టత మరి గురువు యొక్క శక్తిని పెద్దల ద్వారా తెలుసుకొని మీ యొక్క దండం చేసుకొని జన్మరహితం చేసుకోవాలని ఇంకా 2 మాటలతో నా సభను ముగిస్తున్నాను. ఏదైనా తప్పు అంటే